గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చెప్పుకుందాం. ఓకే, దీంట్లో ట్రిక్ ఏంటంటే ఇలాగా చివరిన జీరోస్ వచ్చినాయి అనుకోండి, ఇటువంటి ఇస్తే మీరు ఏం చేయాలంటే జీరో జీరో క్యాన్సిల్ చేసేయండి. ఇంకెంత ఉంటుంది? 1/2. దాని తర్వాత ఈ రెండింటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉన్నదా? ఈ రెండు ఏ టైప్ అని పోతున్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ పోకపోతే ఇది ఇంకా స్టాండర్డ్ ఫార్మ్ ఆ ఫ్రాక్షన్కి, ఇదే స్టాండర్డ్ ఫార్మ్. అలాగే 40, 50 ఏం చేయాలి? జీరో జీరో క్యాన్సిల్ చేయాలి. ఏమొచ్చింది? 4/5 వచ్చింది. ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయా? లేదు. కాబట్టి ఈ రెండు ఏ టైప్లో పోవు, కాబట్టి ఇదే సింపుల్ ఫార్మ్. అండ్ అగైన్ 20, 60. ఇప్పుడు చూడండి, జీరో జీరో క్యాన్సిల్ చేసాం. ఎంత వచ్చింది? 2/6. మళ్ళీ రెండు ఏ టేబుల్ పోతున్నాయా? 2 టేబుల్ పోతున్నాయి. ఎన్ని టైమ్స్? 2 టేబుల్ ఇది 1 టైమ్, 2 టేబుల్ ఇది 3 టైమ్స్. ఓకే, ఇది ఇంకే మళ్ళీ నెంబర్కి ఏ టేబుల్ పోతుంది కాబట్టి ఇదే స్టాండ్ ఫార్మ్ ఆఫ్ ది 20 to 60, 20/60. ఓకే, అది అర్థం కాదు. 3 days later. స్టూడెంట్స్, మీకు లాస్ట్ చెప్పిన మెథడ్ అర్థమైందా? అయితే ఒక సమ్ ఇస్తాను చూడండి. 25/35. ఈ సమ్ చేస్తారు. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఓకే, ఎస్టర్డే నువ్వు క్లాస్కి వచ్చావా? ఎందుకు రాలేదు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే, ఈ సమ్ టాపిక్. ఓకే, ఎలా చేయాలంటే చివరిన రెండు 5 ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఏ టేబుల్ పోతే 5 టేబుల్ పోతాయి. 5 టేబుల్ 25 టైమ్స్ పోతుంది 5 టైమ్స్. 5 టేబుల్ 25 టైమ్స్ పోతుంది 7 టైమ్స్. ఇంక ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ అనేది ఏది లేదు కాబట్టి ఇదే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్. ఓకేనా? బాగా చదివే అబ్బాయి, నువ్వు ఇలాగా ఇర్రెగ్యులర్గా వస్తే సమ్స్ అనేవి నీకు అర్థం కాదు కదా. ఇంకెప్పుడు కూడా నువ్వు రెగ్యులర్గా. ఓకే, కొంతమంది పిల్లలు మ్యాథ్స్ క్లాస్లో వెనకబడడానికి ఒక కారణం వాళ్ళు క్లాస్కి ఇర్రెగ్యులర్గా రావడం. ముందు క్లాస్లో ఏం జరిగిందో తెలియకపోవడం వల్ల తర్వాత క్లాస్ అనేది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. వీలైనంత వరకు ఈ పిల్లల్ని క్లాస్కి డైలీ పంపించే విధంగా చూడండి. థ్యాంక్ యూ.